మాటలు కొనియాడేది గొప్ప సంగతి కాదు. వారు పాపం లేని వారు. ఆయా సందర్భంలో పాపములు చేసిన వారిని కూడా నువ్వు శిక్షించావు, బంధించావు. కానీ నిన్ను స్తుతించాల్సింది ఒక పాపి, నిన్ను కొనియాడవలసింది ఒక పాపి, ఒక భ్రష్టుడు, ఒక అధముడు, ఒక అవిధేయుడు నిన్ను కొనియాడాలి. అందుకే ఆమెను ఏమన్నాడంటే, అమ్మా, ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశంలో ఆ ప్రాంతంలో యూదులంతా కూడా యేసుప్రభు రాలేదండి, సిలువ వేయబడలేదండి, ఇప్పటికి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అన్నవాడతాం జీవనదినే నా ఊద. ఎవడానికి నేర్పింది ఇట్లాంటి ఉద్దరు పాట పాడమని? ఆయన జీవము గలవాడు. అందుకే దావీదు అన్నాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరి. ఈడెవుడ్రా నా దేవుని పిల్లల్ని తిట్టేకి, ఈ రోసం వద్దారానికి. ఆ పాపిని అమ్మా అని పిలిచి దగ్గరికి పిలుచుకుంటే నీకెవరు రోగం వచ్చేదిరా? 50 ఏళ్ళ సంఘంలో ఉండబట్టి ఇంకా యేసు ప్రేమని తెలుసుకోకపోతే